రైతులకు మద్దతుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు అభినందనీయమని గజ్వేల్ కొడపాక మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటేరు నరేందర్ రెడ్డి, వీరుపాక శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహతి ఆడిటోరియంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ చంద్రకళ, ఏసీపీ నరసింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటేరు నరేందర్ రెడ్డి, వీరుపాక శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రకళ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష చేసి ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఏసీపీ నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. మన మనుగడ ఉంటుందనే ఉద్దేశాన్ని కథ ఎంత పెంచుతుందో ప్రభుత్వం ఇది మనకు సాదృశ్యంగా ఇక్కడ కనబడుతుంది. మోర్ దెన్ 95% వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి శాఖల అధికారులకు, ఎంఆర్ఓ గారులకు, ఎంపీడీఓ గారులకు, అందరు వివిధ శాఖల హౌసింగ్ బోర్డులకు, కరెంటు వారికి పేరున వ్యవసాయ శాఖ అధికారులకు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రతి శాఖల తరఫున ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లుప్తంగా మనకు ఈడ ఎట్లా వివరించారో మొదలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ సభలో నిర్వహించుకుంటూ ప్రతి విలేజ్కి ఏమేమైనాయి, మళ్ళీ ఏం కావాలి నెక్స్ట్ అనే తీర్మానాలు తీసుకోవడంలో మన అధికారులు బాగా చొరవ తీసుకొని ఎక్కువ కష్టపడి చేసినందుకు ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి ఇదే ముఖ్య కారణమని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికైతే ప్రత్యేకంగా అధికారులందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గృహజ్యోతిలో 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తున్నాము. అలాగే షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి మరియు ఇంకా మెయిన్ ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు చాలా మటుకు ఎక్కడ కూడా ప్యాడింగ్ లేకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళను ఇవ్వడం జరిగింది. అలాగే సన్న బియ్యం, రేషన్ కార్డులు, అలాగే చాలా సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు అందుబాటులో చేరుతున్నాయి. కాబట్టి వీటిపైన ఎక్కువ బాధ్యత ఈరోజు అధికారులు ఉండాలి. ఎందుకంటే ప్రజానాయకులు చెప్తారు కానీ దీని మీద ముఖ్యంగా అవగాహన కల్పించడం ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నాము.